వీళ్ళ డ్రీమ్ వచ్చేసి తిరుపతికి వెళ్ళాలని. ఇంతవరకు ఒక 50 ఇయర్స్ వచ్చినా కూడా ఒక్కసారి కూడా తిరుపతికి వెళ్ళలేదు వీళ్ళు. సో మా మమ్మీ డాడీని నేను తిరుపతి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయా. సో ఈరోజు ఈ బ్లాగ్లో హైదరాబాద్ టు తిరుపతి ఎలా వెళ్ళాము, దర్శనం ఎలా అయింది, అదంతా నేను ఈరోజు చూపించబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియో కంటిన్యూస్గా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. హైదరాబాద్ టు తిరుపతి ట్రిప్ వచ్చి సడన్గా ప్లాన్ చేసాం కాబట్టి మేము టికెట్స్ ముందు రోజు నైట్ అయితే బుక్ చేసుకున్నాము. అబీ బస్లో బుక్ చేశాను నేను. అయితే టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 1200 పడింది. సో 3 టికెట్స్కి ఆల్మోస్ట్ లైక్ 3000 చేంజ్ అయితే పడింది. అండ్ ఇట్స్ ఏసీ స్లీపర్ బస్ అనమాట. పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసేసాను. బుక్ చేసుకోగానే మా నియరెస్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పరివార్ ధాబా ఇచ్చారు. ఆరాంఘర్లో పరివార్ ధాబా అని ఉంటుంది. ఇక్కడ నుంచి బెంగళూరు బస్సెస్ కానీ, తిరుపతి బస్సెస్ కానీ, కర్ణాటక బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయన్నమాట. సో మేము ఆల్రెడీ ఇంట్లో నుంచి మేము డిన్నర్ చేసుకొని వెళ్ళిపోయాము కంఫర్ట్గా. మా మమ్మీ డాడీ అయితే బస్ ఎక్కేసారు. ఇది వాళ్ళ ఫస్ట్ టైం కాబట్టి దే ఆర్ క్వైట్ ఎక్సైటెడ్. సో మా డాడీ చలేస్తుంది ఏసీ అని చెప్పేసి స్వెటర్ వేసుకున్నాడు. అండ్ నేనైతే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇది వాళ్ళు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నారని చెప్పి నేను ఆలోచిస్తున్నా. సో దే ఆర్ ఓకే. అంటే ఎవరికి ఫస్ట్ టైం అయితే అంత ఈజీ అవ్వదు. ఇట్ టేక్స్ టైం. ట్రావెల్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. మనమైతే ఎట్లానో ట్రావెల్ చేస్తాం కంటిన్యూస్గా కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. సో నైట్ అయితే మేము 11:30కి బస్ బోర్డ్ అయిపోయాం. మధ్యలో 1 or 2 times టీకి ఆపాడనమాట అతను. టీ ఆర్ స్మాల్ బ్రేక్స్ కాపాడు. అండ్ దాని తర్వాత మార్నింగ్ 8:30 or 9 o'clockకి మేము రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ నియర్ బైలో ఉండే అనమాట. అండ్ మా ఫాదర్ అయితే బాగానే పడుకున్నాడు. నిద్ర అయితే బాగానే పట్టింది. మా మమ్మీకి అయితే నిద్ర పట్టలేదు. అటు ఇటు మెసులుతూనే ఉంది. ఐ వాజ్ చెకింగ్ దెమ్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత పొద్దున 10:30కి మేము తిరుపతి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 9:30, 10:30కి ఫ్రెష్ అయిపోయి వెంటనే రూమ్ తీసేసుకున్నాం. రూమ్ వచ్చేసి 1000 రూపీస్ పడింది 1 డేకి. మా మమ్మీ మా డాడీ మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బస్ స్టాప్ పక్కనే ఒకటి ఉందన్నమాట, టిఫిన్ సెంటర్. అక్కడికి వచ్చేసాం. మా డాడీ అయితే మసాలా దోశ తీసుకున్నాడు, మసాలా దోశ. అండ్ మా మమ్మీ అయితే పూరీ తీసుకుంది. నేను వచ్చేసి ఇడ్లీ తీసుకున్నా. ఇప్పుడు మేము సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చినాం కాబట్టి మా దగ్గర టికెట్స్ లేకుండే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు టికెట్స్ లేకపోతే మనం ఏం చేస్తాం, టికెట్స్ అయితే దొరకవు. ఎందుకంటే తిరుపతిలో ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. సో అక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళ బస్ స్టాప్ ఆపోజిట్ సర్వదర్శనం టోకెన్స్ కౌంటర్స్ అని ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాం. వాళ్ళు చెప్పగానే వస్తే ఇక్కడ టికెట్స్ దొరుకుతున్నాయి అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. ఆధార్ కార్డ్ చూపేగానే వీళ్ళు టికెట్స్ ఇచ్చేసారు. దట్ వాజ్ ద లక్కీయెస్ట్ థింగ్. బట్ ఏంటంటే నెక్స్ట్ డేకి ఇచ్చారు. మేము మాత్రం మధ్యాహ్నం ఆ రోజు 11 o'clockకి మేము, అంటే మిగతా టైం మొత్తం మేము ఏం చేయాలి అర్థం కాలేదు మాకు. ఇంకా మెయిన్ ప్రయారిటీ ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అని చెప్పేసి వచ్చాం మేము. సో ఇంకా ఎలా తప్పదు అని చెప్పేసి ఫస్ట్ అయితే మా డాడీకి గుండు చేపించేద్దాం, మా డాడీకి మొక్కుంది కాబట్టి. సో అలా కింద ఒకటి ఇలా జీప్ లాంటిది ఇక్కడ ఎక్కామన్నమాట. సో ఎక్కితే వీళ్ళు ఇక్కడ నుంచి కొండ మీదకి తిరుమల కొండ మీదకి 150 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. తిరుమల కొండ మీదకి అయితే అలా బయలుదేరిపోయాము. సో తిరుమల కొండ ఎక్కడానికి 3 or 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే బస్ ఉంది, ఇంకొకటి అయితే జీప్ ఉంది. బస్సులో అయితే 100 రూపీస్ అని నేను విన్నాను. జీప్ అయితే 150 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు. మెట్లు ఎక్కి కూడా వెళ్ళొచ్చు అనమాట, అలిపిరి మెట్లు ఎక్కి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు నడుస్తారో లేదో అని చెప్పేసి నేను ఆలోచించి ఇలా జీప్లో వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వెళ్తుంటే ఒక చెక్ పాయింట్ వస్తుంది. ఈ చెక్ పాయింట్ దగ్గర అన్ని వెహికల్స్ ఆపి చెక్ చేస్తూ ఉంటారు. ఇలా ఆపి చెక్ చేయడంలో ఇక్కడ 30 to 40 minutes అయితే టైం ఈజీగా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆగే బదులు మనం ఏం చేయొచ్చు అంటే పక్కన రెస్ట్ రూమ్స్ అండ్ వాటర్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి వాటర్ అండ్ తాగొచ్చు. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ 40 minutesలో. సో అక్కడ నుంచి అయితే తిరుమల కొండ వ్యూ చూడండి ఎంత బాగుంది. సో అలా తిరుమల కొండ ఎక్కుతున్నాము. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఫుల్ నేచర్తో కవర్ అయి ఉంటుంది. అండ్ మెస్మరైజింగ్ నిజంగా. నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దేవుడి పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా అనమాట ఈ వ్యూని. నేనైతే అన్నమయ్య పాటలు అండ్ శ్రీరామదాసు సినిమా పాటలు పెట్టుకొని వింటూ ఉన్నాను. అంత ఎండలు కూడా తిరుమల కొండ ఎక్కుతుంటే గాలి అయితే ఎంత చల్ల గాలి ఉంటుంది తెలుసు. ఏసీ కూడా పనికిరాదు, అంత చల్లగా ఉంటుంది గాలి. ఆ చెట్ల వల్ల ఆ చెట్ల గాలి మన ఫేస్కి తాకి చల్లగా ఉంటుంది తెలుసా. నిజంగా మస్తు నిద్ర వస్తుంటుంది. అంత బాగుంటుంది వ్యూ నిజంగా. నాకైతే ఆల్మోస్ట్ అక్కడే ఉంటే బాగుండు అని అనిపించింది నిజంగా. దిగి అక్కడే కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని. కానీ ర్యాండమ్ వెహికల్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఈ వ్యూ కొంచెం డేంజరస్ కూడా. అండ్ కొంచెం చూడడానికి వ్యూ కూడా బాగుంటుంది. సో మేమైతే
తిరుమల కొండ ఎక్కగానే ఇక్కడ యాత్రి సదన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మన తలనీలాలు ఇవ్వచ్చు. సో మొక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జుట్టు ఇవ్వచ్చు అనమాట. మా మమ్మీ అయితే 4 కత్తెరలు ఇచ్చింది అండ్ మా డాడీ అయితే గుండు చేయించుకున్నాడు. నేను కూడా 4 కత్తెరలు ఇచ్చేసాను జుట్టుని. సో అట్లా మా డాడీ స్నానానికి వెళ్ళిపోయింది. ఇక్కడ రూమ్స్ అండ్ లాకర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఫ్రీ అనమాట. సో మన ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు 1 డేకి or 2 డేస్కి. అట్లా మా డాడీ స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిండు. సో మా డాడీ అయితే ఇక్కడ షాపింగ్ చేసేస్తుండు. ఈ బ్రౌన్ క్యాప్ అయితే సెట్ అయింది, అది నేను సెలెక్ట్ చేసిన. అండ్ దాని తర్వాత ఇంకా మేము అర్థమైపోయింది ఇక టికెట్స్ దొరకవు కాబట్టి ఇక ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోవాలని చెప్పేసి టికెట్స్ తీసుకున్నాం. వాళ్ళైతే మధ్యాహ్నం 2 o'clock అట్లా వెళ్తే వాళ్ళు మాకు నైట్ 10:30 or 11కి ఆ టైంకి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫ్రీ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం ఫోన్స్ బ్యాగ్స్ పెట్టేసి వెళ్ళొచ్చు. దర్శనంకి అయితే మాకు లిటరల్లీ 10 hours అయితే పట్టింది. నైట్ 10:30కి మాకు దర్శనం అయిపోయింది. మాకైతే 13th కంపార్ట్మెంట్ ఇచ్చిర్రు. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఫుల్ క్రౌడ్ ఉంది. అంత క్రౌడ్లో కూడా దర్శనం చాలా బాగా అయింది. అదొక సంతోషకరమైన విషయం. అండ్ ఇంకొకటి ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఫుడ్ కూడా, అంటే ఆ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. అంటే ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, మిల్క్ ఇవ్వడం కానీ, వాటర్ కానీ, వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అలా దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ దోశ అండ్ లైట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం మేము. నాకైతే వెంగమాంబాలో తినాలండే కాబట్టి మాకు టైం లేదు కాబట్టి తినలేకపోయాం. నెక్స్ట్ టైం వస్తే కంపల్సరీ నేను వెంగమాంబాలో తింటా. అక్కడ కూడా ఫుడ్ బాగుంటుందని నేను విన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే లడ్డు, ఫ్రీ టికెట్కి ఒక లడ్డు ఫ్రీ. అండ్ ఆ లడ్డు అయితే మీరు వితిన్ 24 hours ఆ లడ్డు మనం తీసుకోవాలి. అలా మాకు 3 members-కి 3 లడ్డూస్ ఫ్రీ వచ్చాయి. అండ్ ఇంకొక 5 లడ్డూస్ మేము ఎక్స్ట్రా తీసుకున్నాం పంచడానికి. ఒక్క లడ్డు 50 rupees అనమాట. సో అట్లా ఇంకా తిరుమల కొండ నుంచి మేము వెళ్ళిపోతున్నాం కిందికి రూమ్ దగ్గరికి. సో ఇదే మా రూమ్. ఇంకా ఆ రోజు మేము నైట్ స్టే చేసాం రూమ్లో. స్టే చేసి మార్నింగ్ అక్కడ నుంచి మేము వెల్లూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసినాం. రూమ్ అంతా బాగాలేదు, 1000 rupees కంటే ఇట్స్ ఫైన్. ఎందుకంటే జస్ట్ స్నానంకి రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి మేము ఆ రూమ్ తీసుకున్నాము. తిరుపతి బస్ స్టాప్లోనే వెల్లూరు బస్సెస్ ఉంటాయి ఇక్కడ. సో ఒక టికెట్ వచ్చేసి 150 rupees. సో 3 members-కి టికెట్స్ 450 rupees అయింది ఆల్మోస్ట్. సో అలా మేము వెల్లూరుకి బస్లో వెళ్తున్నాము. నాకైతే వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామి కనిపించిండు కొండ మీద, 7 కొండల మీద చూస్తున్నారు కదా. నోస్ కానీ, ఐస్ కానీ, కిరీటం కానీ, లిప్స్ కానీ క్లియర్గా కనిపిస్తుండు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూసా. అండ్ ఐ ఫెల్ట్ సో పవర్ఫుల్. మీలో ఎంతమంది తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలా వెంకటేశ్వర స్వామి ఫేస్ చూశారు నేను చూసినట్టు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ నేను చదువుతాను అండ్ రిప్లై చేస్తాను. ఇంకా మేము తిరుపతి నుంచి వెల్లూరుకి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సో అక్కడ నుంచి ఆటో మాట్లాడుకున్నాము. ఆటో వచ్చేసి 3 members-కి 300 తీసుకున్నాడు డైరెక్ట్ వెల్లూరు గోల్డెన్ టెంపుల్కి. బట్ వెళ్ళే దారిలో అయితే చాలా ట్రాఫిక్ ఉండే. యాక్టర్ విజయ్ దళపతి ఉన్నాడు కదా, తనది ఏదో ర్యాలీ నడుస్తుందంట. ఆ రోజు చాలా మంది ఇక్కడ ర్యాలీ అయితే ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ 40 minutes to 1 hour అయితే ఇక్కడ ఈ ట్రాఫిక్లోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది. అలా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ లంచ్ చేసేసుకొని ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని ఇంకా అదే రోజు ఇంటికి బయలుదేరిపోతున్నాం. సో మా మమ్మీ డాడీ కొంచెం టైర్డ్ అయిపోయారు. ఆల్మోస్ట్ అరుణాచలం వెళ్ళాలని ఉండే బట్ వెళ్ళలేకపోయినాం. సో ఇంకా రిటర్న్ టు హైదరాబాద్. వెల్లూరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ బస్సు ఉండే 1100 per head పడింది. ఇంకా దారిలో ఒక బస్ స్టాప్లో ఆగేసి ఇలా మంచి వెజ్ మీల్స్ తినేసి ఇంటికి బయలుదేరిపోయాం. ఐ రిగ్రెట్, నాకు టైం సరిగ్గా లేకుండే కాబట్టి నేను క్లియర్గా గోల్డెన్ టెంపుల్వి వీడియోస్ ఆర్ ఫొటోస్ తీయలేకపోయినా. అండ్ పాస్ట్లో నేను ఆల్రెడీ గోల్డెన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ ఉంటుంది అని నేను ఒక వీడియోస్ చేసిన. ఆ వీడియో లింక్ మీకు కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. మేము ఎక్కిన బస్ అయితే కంఫర్ట్గానే ఉంది. APSRTC వాళ్ళది వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఉందన్నమాట. సో మధ్యలో ఆపుతున్నారు, కడపలో, కర్నూలులో, నెల్లూరులో ఆపుతున్నారు. కాకపోతే టైం టేకింగ్ ఎక్కువ అనిపించింది నాకు. లైక్ ఆల్మోస్ట్ 15 hours ట్రావెలింగ్ అనిపించింది. ముందు రోజు 5:30కి అట్లా ఎక్కితే నెక్స్ట్ డే 8:30, 9:30కి మేము ఇంటి దగ్గర దిగినాం మార్నింగ్. సో ఇది మన తిరుపతి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.